అందువలన ఆ కాన్సెప్ట్ మీద ఏమన్నా చెప్తుంటే ఇది కరెక్ట్. అవును. గ్రోత్ రేటు, దాంతో దాని అనుబంధంగా పరిశ్రమలు వస్తాయి, దాని అనుబంధంగా డెవలప్మెంట్ ఉంటుంది, అంటే సర్వీస్ సెక్టార్ వస్తుంది. కాబట్టి ఆ రూట్లో అయితే కనుక గ్రోత్ రేట్ ఉన్నట్టు. ఒరిజినల్ లెక్క అయితే ఏం లెక్కేస్తాం? మన జీవితం, మీ జీవితం అయినా నా జీవితం అయినా బాగు అన్నటువంటిది, మనకు వచ్చే ఆదాయం, మన కుటుంబపు ఆదాయం. మన కుటుంబంలో ఒకళ్ళు ₹1,00,000 జీతం సంపాదించి, ఒకళ్ళు 25,000 సంపాదించి, ఒకళ్ళు 15,000 సంపాదించి, ఒకళ్ళు ఏం సంపాదించట్లా. అప్పుడు కుటుంబ ఆదాయం ఎంత వేస్తున్నాం? 1,40,000 వేస్తున్నాం. ఎలా సగటు లెక్కేస్తున్నాం? 4తో డివైడ్ చేసినప్పుడు తలా 4,30,000 వస్తుందయ్యా అని చెప్తాం, లేదా 4,40,000 వస్తుందయ్యా అని చెప్తాం. 1,60,000 అయితే, లేదా 35,000 వస్తుందయ్యా అని చెప్తాం. అంటే సగటును 35,000 అన్నటువంటి చెప్తాం. ఆ లెక్కన తలసరి ఆదాయం అన్నటువంటి లెక్కను చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ అంటున్నారు ఇక్కడ. ఈ గ్రోత్ రేటు వేరు, గ్రోత్ వేరు. ఎందుకంటే తెలంగాణ మనకంటే ఎక్కువ ఉంది, కానీ ఇక్కడ రేట్ ఏం చెప్తున్నారు? మనం 3వ స్థానంలో ఉన్నాం, ఇది వచ్చి తెలంగాణ 11లో ఉంది అంటున్నారు. తలసరి ఆదాయంలో 3లో తలసరి ఆదాయంలో 3లో ఉన్నాము, ఇదేమో 11లో ఉందట. అంటే గ్రోత్ అంకె కాదు, పెరుగుతున్న రేటు అని వీళ్ళు లెక్క కడుతున్నారు. అది